మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోర తమ్మి ఇప్పుడైనా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో
ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. అహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరువబోదు గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్లాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి సేతుల జిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఈడమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోరా తమ్మి ఇప్పుడైనా. ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్యా సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. అహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. ఇందిరమ్మ రాజ్యం మన గ్రామానికి విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి రుద్రారం తరఫున ఆహ్వాన జేజేలు పలుకుతున్నాను. అట్లాగే మనకు దగ్గర ఆప్తృ మిత్రునికి ఇచ్చినందుకు మనందరం ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో భాగంగా మనంతా ఆయనకు ఇచ్చిన ఎమ్మెల్సీ స్థానానికి మనమంతా సంతోషంగా ఈ విజయోత్సవ ర్యాలీని సంతోషంగా పంచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అట్లాగే మనము ఈనాడు కాదు శంకర్ నాయక్ గారిని చూడటం
గత ఆయన గ్రామ స్థాయి నుంచి మనము మన పక్కనే కాబట్టి విలేజ్ గ్రామ స్థాయి నుంచి చూసుకుంటూ వస్తూనే ఉన్నాము. మన కళ్ళ ముంగల ప్రజలకి ఎప్పుడు ఏ రోజు ఏ ఆపద ఉందన్నా ఎప్పుడైనా ఏ నైట్ పోయినా ఎప్పుడు పోయినా ఆదుకునే నాయకుడు శంకర్ నాయక్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఎరికే. అందరూ గమనించేది ఏంటంటే మనకి ఈరోజు ఇంకా మన కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థానాన్ని మంచి ప్రజలల్లా గుర్తింపున్న వ్యక్తికి బడుగు బలహీన ఆశా జ్యోతికి మన కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జానారెడ్డి గారికి మన రుద్రవరం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షుడు బసవయ్య గారిని మాట్లాడవలసింది. నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ కేశాబాద్ శంకర్ నాయక్ గారు ఈరోజు రుద్రారం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడితో జెండా ఆవిష్కారం చేసినందుకు వారికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మరి వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మొదటిగా ఈ రుద్రారం గ్రామంలో వారు విచ్చేసి మండల ప్రెసిడెంట్గా నన్ను హావ్యానిచ్చి నువ్వే జెండా ఎగిరేయాలని నన్ను పిలిచి ఈరోజు జెండా ఎగిరేందుకు చాలా సంతోషంగా ఉందని నేను మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఈనాడు రుద్రారం గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు బక్కారెడ్డి గారు, మాజీ ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచ్లు కానీ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గారిని ఇక్కడ పిలిపించి వారికి సత్కారం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ పూర్తిగా మన రుద్రారానికి అండదండలు ఉంటాయి. ఏమాత్రం భయపడొద్దు. రాబోయే రోజుల్లో మరి సీనియర్ గా గుర్తించి ఒక బడు బలహీన వర్గాల నాయకులకు ఎలా అయితే మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఒక గిరిజన నాయకుడికి ఎలా ఇచ్చిండో సీనియర్ గుర్తించి ఒక జడ్పీటీసీగా, ఒక ఎంపీపీగా, ఒక సర్పంచ్గా సీనియర్ గురించి వీరికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిర్రు, మీకు ఇచ్చిర్రు. అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మీ సీనియారిటీని గుర్తించి ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు గుర్తించి మీకు ఇచ్చారు సీనియారిటీ బట్టి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మీరు తప్పనిసరిగా గుర్తించి టికెట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు రుద్రారం గ్రామ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, మా మహిళా సోదరులకి అందరికీ ఆహ్వానించి ఈ రకంగా మనకు సత్కారం చేసినందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై బసవన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అన్న బక్కారెడ్డి గారికి, మన రుద్రారం గ్రామ పార్టీ మన తమ్ముడు బడుగుపల్లి నాయకుడు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన నర్సమ్మ, మన అక్క తిప్పటి శ్రీను, అందరికి చాలా మంది పేర్లు అందరూ చెప్పగలను. కానీ జోష్ కానీ మన ఇంకైనా కానీ మున్సిపల్ వాళ్ళు చాలా మంది వచ్చి మా అక్కలకి అందరికీ కూడా పేరు మీద నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా సంతోషం. ఇవాళ నేను ఒక బడుగు పలిన వాళ్ళ మనిషిని, ఇందాక పక్కన చెప్పినట్టు చిన్నపాటి కార్యకర్తలు నేను ఎమ్మెల్సీగా నన్ను ఇచ్చినందుకు మీ అందరి పొలమే నా పొలం అని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసాను, మా నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసాను. మీరందరూ కూడా నాకు మా అందరికి తోడుకున్నారు. మన ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారికి లక్ష్మారెడ్డి గారిని గెలిపించారు, అదేవిధంగా మీరు ఎంపీ గారిని గెలిపించారు, పెద్ద మేయర్తో గెలిపించారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ మన కోసం పనిచేస్తూ ఉంది, మన బడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మీ అందరికీ తెలిసి చాలా సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ అక్కలకు, చెల్లెలకు, తమ్ములకు, అన్నలకు అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇలా సన్నబియ్యం ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం, అదేవిధంగా మన బస్సు ఫ్రీ ప్రోగ్రాం ఉన్నది. అంటే రకరకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి, ప్రజలలో పోతూ ఉన్నాయి. ఇవాళ అందుకోసం ఇలా రాహుల్ గాంధీ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇలా జానారెడ్డి గారు ఆయన విధేయతగా మొత్తానికి చాటి చెప్తాడు. కాబట్టి అతను సిన్సియర్గా పనిచేసినటువంటి వ్యక్తిగా జానారెడ్డి గారు ఇలా చరిత్రలో నిలిచింది కదా. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు, నేను, బసవయ్య గారు, మన బక్కారెడ్డి గారు అందరం కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అందరినీ గుర్తించి పనిచేసే వాళ్ళని గుర్తించి సర్వే ప్రకారం అందరికీ మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం కూడా కొంత సిన్సియర్ ఉన్నారో, ఎవరైతే సీనియారిటీ ఉన్నారో వాళ్ళందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించి కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీగా, జడ్పీటీసీగా, సర్పంచ్గా అందరినీ గెలిపించే బాధ్యత మా భుజస్కంధాల పైన ఉన్నది.
మేమందరం కూడా మీ అందరి కోసం ఎల్లవేళ పనిచేస్తాం. ఏదైనా చిన్న పని ఉన్నా మాకు ఫోన్ చేయండి, మాతో అయ్యే పని ఉంటే మీరు తప్పకుండా చేసి పెడతాం. అదేవిధంగా నేను పక్కన చెప్తున్నా, నువ్వు ముందుకు పో, ఏ పని ఉన్నా ముందు ఉండి పని చేయి. మేమందరం ఇంట్లో ఉంటాం, నేను ఉంటా, ఎమ్మెల్యే గారు ఉంటారు, ఎంపీ గారు అందరూ ఉంటారు మీ అందరూ. కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న పనులు ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. పక్కన మీరు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేను ఊర్లో ఏమైనా పనులు నాకు చెప్పండి. చిన్న పనులు నా వల్ల ఏమైనా నేను చేస్తాను. చెప్పండి. కాబట్టి అంతే అంతే, థ్యాంక్ యూ. అందుకోసం మీరు అందరికీ నేను రుణపడి ఉన్నాయి. ఇలా ఇంతమంది నాకు ఇలా మీరు అందరూ సన్మానం పేరున ధన్యవాదాలు.